సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం జిల్లా కమిటీ సమావేశం కామ్రేడ్ పెద్ది వెంకటరాములు గారి అధ్యక్షతన జరిగింది. జాతీయ స్థాయిలో ఫిబ్రవరి 12వ తేదీన సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు ఎస్కేఎం ఉమ్మడిగా పిలుపునివ్వడం జరిగిందనే విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసి కార్పొరేట్ శక్తుల చేతిలో పెట్టడానికి ఈరోజు నూతన విద్యుత్ చట్టాన్ని, అట్లాగే ప్రజలకు కూలీలకు ఉపాధి చూపించే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చేసి రద్దు చేసి ఒక స్కీమ్ గా తీసుకొస్తున్న, ఏదైతే గాంధీని హత్య చేసిన గాడ్సే పేరుతో తీసుకొస్తున్న ఈ చట్టాన్ని రద్దు చేయాలని, ఆ స్కీమ్ రద్దు చేయాలని, కార్మిక వర్గాన్ని హక్కుల్ని కాదురాచే 4 కోర్సులు రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో జరగబోయే 12వ తేదీ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు, అట్లాగే సంయుక్త కిసాన్ మోర్చా భాగస్వామ్య సంఘాలన్నీ కూడా ఏకగ్రీవంగా తీర్మానించినాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ట్రేడ్ యూనియన్స్ నిర్వహించే ఈ సమ్మెలో, సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని, మేము వాళ్ళు ఇచ్చే ప్రతి కార్యక్రమంలో అది సరస ఊరేగింప అని దానికి నిమిత్తం లేకుండా గ్రామీణ ప్రాంతంలో బంధులు కూడా చేయాలని చెప్పేసి మా నిర్ణయం తెలియజేస్తా ఉన్నాం. ఈ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. నిజామాబాద్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. దీనిలో నిర్ణయం మేరకు 12వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగిన 4 కోడుల బిల్లులకు, అట్లాగే కార్మిక రంగాన్ని బజారు పాలు చేస్తున్న మోడీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా జరిగి సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని కార్మిక సంఘాలతో కలుపుకొని ఆ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కానీ మండల కేంద్రాల్లో కానీ పెద్ద ఎత్తున మరి ఈ సమ్మెను విజయవంతం చేయడానికి కోసం కార్యక్రమం రూపొందించుకోవడం జరిగింది. అందుకోసమే మోడీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఇవాళ సమ్మెను నిర్వహించడం జరుగుతుంది. కనుక అయినా పాలకులు ఈ సర్కార్ విధానాలు ఇవాళ ప్రజలకు వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తున్నారు. బడ్జెట్లో కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇలా కార్మిక వర్గాన్ని ఇలా ఇంకా బజార్ పాలు చేసే విధానాలు కనబడుతున్నాయి. కనుక వీటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం జరిపే సమ్మెలో ఇవాళ ఎస్కేఎం ద్వారా నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ఆ సమ్మెను విజయవంతం చేయడం కోసం పాల్గొంటామని తెలియజేస్తున్నారు.